మనం బ్లౌజ్ ఎంత నీట్గా స్టిచ్ చేసినా బ్లౌజ్కి లుక్ వచ్చేది హెమ్మింగ్ వల్లే. ఈ వీడియోలో హెమ్మింగ్ ఎలా చేసుకోవాలో మీకైతే చూపిస్తాను. అందరూ హెమ్మింగ్ చేయడానికి సింగిల్ థ్రెడ్ మాత్రమే యూస్ చేస్తారు. అలా యూస్ చేయడం వల్ల తొందరగా తెగిపోతుంది మనం చేసిన హెమ్మింగ్. అలా కాకుండా ఇలాగ 2 పొరలు తీసుకొని హెమ్మింగ్ చేస్తే చాలా రోజులు ఉంటుంది. నెక్స్ట్ అయితే సూదికి ఇలాగ 2 పొరలు దారం ఎక్కించుకొని కింద అయితే ముడి వేసుకోండి. నేను హెమ్మింగ్ చేస్తున్నది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్. ఈ లైనింగ్ బ్లౌజ్ కి మన హెమ్మింగ్ కింది వరకు కనిపించాల్సిన అవసరం లేదు. ఓన్లీ లైనింగ్ కి మాత్రమే నేను హెమ్మింగ్ చేస్తాను. మనం కింది నుంచి సూది దింపినప్పుడు ఓన్లీ లైనింగ్ కి మాత్రమే టచ్ అయ్యే విధంగా సూది అయితే తీసుకోవాలి. ఇలాగ పై వైపుకు తీస్తే ఇక్కడైతే నాట్ పడుతుంది. ప్రతిదానికి ముడి వేస్తూ హెమ్మింగ్ చేస్తే తొందరగా ఊడిపోకుండా చాలా నీట్ గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. పై వైపుకు దారం పెట్టి కింది నుంచి సూదితో దారం పైకి తీసి ముడిలాగా వేసుకోవాలి. ఇలాగ హెమ్మింగ్ చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంటుంది. మనం ఇక్కడ థ్రెడ్ డబుల్ స్టాండ్ తీసుకున్నాం కాబట్టి తొందరగా తెగిపోకుండా చాలా రోజులైతే వస్తుంది. ఇలా మనం చేసిన హెమ్మింగ్ అనేది పై వైపుకి అయితే అస్సలు కనిపించదు. చూడడానికి చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.